హాయ్! అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు రాజ్మా, బంగాళదుంప, వంకాయ కర్రీ చూద్దాం రండి. ముందుగా కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. తరువాత చిన్నగా తరిగిన వంకాయ, టమోటా అవన్నీ వేసుకొని, రాజ్మా గాని వేసుకోవాలండి. ఈ రాజ్మా ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే తర్వాత రోజు తొందరగా ఉడుకుతుంది. కొద్దిగా ఫ్రై అయ్యే వరకు అలాగే పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని అది కూడా వేసుకోవాలండి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు అండి. ఈ పసుపు నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. అందువల్ల మీకు కలర్ ఎక్కువగా కనిపించకపోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. తగినంత కారం కూడా వేసుకొని, మేము తక్కువ కారం తింటాం, అందుకు కొద్దిగా వేసుకుంటామండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాసేపు కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలండి. అంతే. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూడాలి. అంతే. ఎంతో టేస్టీకరమైన బంగాళాదుంప రాజ్మా కర్రీ విత్ చపాతీతో రెడీ.